నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అయోధ్య రామ మందిరం ఏర్పాటు కార్యక్రమాలు అయితే కంప్లీట్గా జరిగిపోతున్నాయి. రాముల వారు ప్రతిష్ట కార్యక్రమం అనేది 22వ తారీఖున ఒక శుభ ముహూర్తంలో అయితే జరగబోతుంది. ఒక సిటీ అనేది డెవలప్ అవుతుంది అంటే తప్పకుండా అక్కడ రేట్లు అనేవి పెరిగేది రియల్ ఎస్టేట్కి. సో రియల్ ఎస్టేట్ కూడా అయోధ్యలో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే చాలా 5 స్టార్ హోటల్స్ కావచ్చు, చాలా రకాల హోటల్స్ అనేవి అక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు కూడా సిద్ధమవడం కూడా జరిగింది. ప్రారంభానికి ముందు అయోధ్య ఆలయం ప్రారంభానికి ముందు అయితే అక్కడ వచ్చేటప్పటికి 28,000 వరకు ప్రతి సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉండేవి. కేంద్రానికి వచ్చేటప్పటికి దాదాపు 90 కోట్ల వరకు ఆదాయం అనేది అయోధ్య నుండి వస్తుంది. కానీ ప్రస్తుతం ఆలయ నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో, అలాగే ఆలయం యొక్క ప్రతిష్ట అయిపోయి స్వామివారి దర్శనం ఎప్పుడైతే ప్రారంభం అవబోతుందో ఈ సమయంలో రియల్ ఎస్టేట్ భూమి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపు సంవత్సరానికి 50,000 రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ నుండి కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి వచ్చేటప్పటికి అంతకుముందు 90,000 కోట్ల వరకు వచ్చిన ఆదాయం ఇప్పుడు 172 కోట్లకి కేంద్రానికి ఆదాయం కూడా పెరిగింది. అయోధ్యకి ఆటోమేటిక్గా ప్రస్తుతం భక్తుల రద్దీ అనేది విపరీతంగా పెరుగుతుంది అనే నేపథ్యంలో చాలా 5 స్టార్ హోటల్స్ కావచ్చు, అలాగే చిన్న చిన్న హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, భక్తులు పెరుగుతున్నారు అన్నప్పుడు తప్పకుండా అక్కడ ఫుడ్ ఫెసిలిటీ కానీ అక్కడ ఉండడానికి కానీ ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడికి వస్తూ ఉన్నాయి. చాలా మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అయితే మొగ్గు చూపుతూ ఉన్నారని చెప్పాలి. అయితే రేట్లు కూడా విపరీతంగా అలానే పెరిగాయి. ఆలయానికి చుట్టుపక్కల ఏవైతే ఇల్లు ఉంటాయో వాళ్ళు కూడా ఇవన్నీ రెసిడెన్షియల్ ఏరియాగా మార్చే ఏర్పాటు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చాలామంది ఇప్పటికే వాటిని వచ్చిన భక్తులకి వీలయ్యే విధంగా రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు గెస్ట్స్గా ఉండడానికి వీలయ్యే విధంగా. అలాగే హోటల్స్ వచ్చేటప్పటికి మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించిన 5 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ తప్పకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి హోటల్స్ వరకు మాత్రం సిటీకి కొంచెం దూరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం, కొన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రం కంప్లీట్గా వెజిటేరియన్తోనే గుడికి దగ్గరగా ఉండే విధంగా అయితే హోటల్స్ని ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి టెంపుల్కి దగ్గరలోనే 5 స్టార్ హోటల్స్ కూడా వెలవబోతున్నాయనే తెలుస్తోంది. ఇక మొత్తానికి వచ్చేటప్పటికి అంతకు ముందుకుతో కంపేర్ చేస్తే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వాల్యూ అయితే దాదాపు 30% వరకు కూడా పెరిగింది అయోధ్యలో. అయితే ఇప్పటి వరకే 75 హోటల్స్ వరకు అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని కూడా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. 75 కంపెనీలు ఇప్పుడు హోటల్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అక్కడ ఒక విల్లానైతే కొనబోతున్నారు, అక్కడ విల్లాని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అని కూడా తెలుస్తోంది. స్వామివారికి దగ్గరగా ఉండే విధంగా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, అమితాబ్ బచ్చన్ని చూసి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి అక్కడ వాళ్ళు కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ 15 crores పెట్టి అక్కడ ఒక విల్లానైతే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇక అయోధ్యకు వచ్చేటప్పటికి ఇప్పటికే మనకు తిరుమలకి ఎంతమంది భక్తులు వస్తారో మనకి తెలుసు. అదేవిధంగా రాముల వారి ఆలయం అనేది ఎన్నో వందల సంవత్సరాల నుండి ఆలయం నిర్మించాలని చెప్పి ఎంతోమంది భక్తులు కోరుకుంటూ ఉన్నారు. భారతీయులందరూ కూడా రాముల వారి ఆలయం ఎప్పుడు నిర్మిస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇటువంటి తరుణంలో తప్పకుండా స్వామివారిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. కాబట్టి కేవలం ఆలయం మాత్రమే కాకుండా సిటీ మొత్తం కూడా డెవలప్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయడం వల్ల ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తుంది అయోధ్య నగరం అనే చెప్పాలి. అయితే ఇటువంటి తరుణంలో రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కూడా అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఆర్థిక పురోగతి అయితే చాలా చక్కగా ఉంటుంది అయోధ్యలో అనే చెప్పాలి.